ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీక్ అయిందా? ప్రపంచంలోనే ఎంతో గొప్పగా చెప్పే ఐరన్ డోమ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఇరాన్ చేస్తున్న దాడులను ఐరన్ డోమ్ సిస్టమ్ అడ్డుకోలేకపోతుంది. ఇక గల్ఫ్ వార్లో ఇరాన్ ప్రయోగించిన 2 మిసైల్స్ ఇజ్రాయెల్లో పెద్ద ధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇకపై ఎంత మాత్రం శత్రు దుర్భేద్యం కాదని ఇరాన్ ప్రకటించగా ఇజ్రాయెల్ మాత్రం అదేం కాదంటుంది. ఇంతకీ ఏది నిజం? ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై వేల మిజైల్స్ తో దాడి చేశారు సరే. మరి ఇరాన్ ఇజ్రాయెల్ పై వందల సంఖ్యలో దాడి ఎలా చేయగలిగింది? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనైపోయిందా? డేవిడ్ స్లింగ్ పని చేయడం మానేసిందా? ఇవే సందేహాలు ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అమెరికా పైకి డైరెక్ట్ గా ఆయుధాలను సంధించడం లేదు, కానీ ఇజ్రాయెల్ పై మాత్రం భీకరంగానే విరుచుకుపడుతోంది. మరి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచమంతా చాలా గొప్పగా మాట్లాడుకుంటుంది. నిజంగానే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అంత గొప్పదే అయితే మరి ఇరాన్ ఎలా ఈ డోమ్ వలయాన్ని ఛేదించుకుని క్షిపణులను ప్రయోగిస్తోందనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సింపుల్. ఐరన్ డోమ్ బ్రేక్ అయింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇది ఇజ్రాయెల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అనేక లేయర్లుగా, అంటే ఒకదాని తర్వాత ఒకటిగా పనిచేసేలా రక్షణ వలయాలను కలిగి ఉంటుంది. వాటిలో ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో, పేట్రియాట్ థర్డ్, TPY-2, ఏజిస్, ఆ తర్వాత రాడార్ వార్నింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కావడంతో ఈ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకోగలిగింది. దీని సాయంతో ఇజ్రాయెల్ అనేక దేశాల మిలిటెంట్ గ్రూపుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వచ్చింది. అయితే ఇప్పుడు నడుస్తున్న గల్ఫ్ వార్లో మాత్రం ఇరాన్ నిరంతరం చేస్తోన్న క్షిపణులు, డ్రోన్ దాడులను అడ్డుకోలేకపోతోంది. ఎందుకంటే ఇరాన్ ఏకధాటిగా ప్రయోగిస్తోన్న అస్త్రాలు ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్ ను తప్పుదారి పట్టిస్తూ ఉంటే మరికొన్ని అస్త్రాలు ఈ వలయాలను దాటుకుని వచ్చి ఇజ్రాయెల్ జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అందుకే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ కూడా మొదటిసారిగా తమ డోమ్ ఇంటర్సెప్టర్ రేటు 92% చెప్పుకొచ్చారు. సాధారణ పరిస్థితుల్లో ఇది 100%గా చెప్పేవారు. అంటే ప్రయోగించిన ప్రతి దాడిని, ప్రతి అస్త్రాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టిందని, లేదంటే అడ్డుకుందని ప్రకటించేవారు. అయితే మార్చి 21న ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ దాడిలో మాత్రం ఇజ్రాయెల్కి భారీ నష్టం వాటిల్లింది. ఆ దాడిలో ఇరాన్ 2 ఖండాంతర క్షిపణులను ప్రయోగించగా ఆ దాటికి డిమోనా, అరాద్ సిటీల్లో జనావాసాలు ధ్వంసం కాగా 200 మంది పౌరులు గాయపడ్డారు. ఈ 2 నగరాలకు భారీగా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయని చెప్తారు. అయినా ఇలా జరగడంతో మొదటిసారిగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సమర్థతపై సీరియస్ కన్సర్న్ బయలుదేరింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని 2వ లేయర్ డేవిడ్ స్లింగ్ ఇరాన్ ప్రయోగించిన 2 బాలిస్టిక్ మిజైల్స్ ని ఎందుకు అడ్డుకోలేకపోయిందనేది ఇప్పుడు ప్రశ్న. ఐరన్ డోమ్ మొదటి వరుసలోని రక్షణ వ్యవస్థ కాగా అది హమాస్ నుంచి వచ్చే ఆయుధాలను అడ్డుకోవాలి. డేవిడ్ స్లింగ్ 40 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవాలి. ఆ తర్వాత యారో 3 అనేది 2300 కిలోమీటర్ల రేంజ్ నుంచి వచ్చే మిజైల్స్ ని అడ్డుకుంటుంది. అయితే మార్చి 21న ఇరాన్ ప్రయోగించిన 2 బాలిస్టిక్ మిజైల్స్ ని డేవిడ్ స్లింగ్ వెంటనే పసిగట్టి రియాక్ట్ అయినా వాటిని అడ్డుకోలేకపోయింది. పైగా ఈ 2 మిజైల్స్ కూడా సాధారణ పేలుడు సామగ్రిని మోసుకొచ్చే రకపు అస్త్రాలే. అందుకే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనైపోయిందనే టాక్ మిడిల్ ఈస్ట్ డిఫెన్స్ వర్గాల్లో మెల్లగా స్ప్రెడ్ అవుతోంది. ఇజ్రాయెల్ మాత్రం ఈ ఇన్సిడెంట్ పై ఇంటర్నల్ ఎంక్వైరీ చేపట్టింది.